హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రింటి వ్లాగ్స్. ఉదయాన్నే 5:30కి అయితే లేసేసండి. మా తాతయ్యకి అయితే టీ ఇచ్చేసి గ్యాస్ స్టవ్ అయితే అంతా క్లీన్ చేస్తున్నానండి. ఇది నా డైలీ రొటీనేనండి. అసలు పని చేసి చేసి ఆ పని మీదే విరక్తి వచ్చేలా ఉంది. అసలు అట్లా ఉంది అసలు ఈ మధ్య కాలంలో. లేవటం, టీ ఇవ్వటం, గ్యాస్ తుడుచుకోవటం, అంట్లు తోమటం, కసులు కొట్టడం, బట్టలు పిండటం, వండటం, తినటం, కడగటం, ఇదే సరిపోయిందండి. ఇలా అయితే గ్యాస్ స్టవ్ మొత్తం డైలీ రోజు ఈ విధంగా సామాన్ అంతా బయట పెట్టేసుకొని రాత్రి సామాన్ తిన్న సామాన్ అంతా గ్యాస్ స్టవ్ అయితే నీట్గా తుడిచేసుకున్నానండి. సామాన్ కూడా అయితే కడిగేసాను. ఫస్ట్ స్టాండ్ మా డూడు వాళ్ళైతే నిన్న కర్నూలు వెళ్ళొచ్చారండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కర్నూలు వెళ్ళారు, వర్క్ వచ్చేసింది అనేసి. వస్తా అయితే మహానందిలో వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని అయితే వచ్చారండి. మహానందిలో అయితే మా డూడు ఒకటి పెద్ద లడ్డు తెచ్చారు, అభిషేకం లడ్డు. నేను లాస్ట్ టైం వెళ్ళానండి మహానంది. సామాన్ అంతా కడిగేసాకైతే కసులు కొట్టించానండి. కసులు కొట్టేసేసి ఇక్కడైతే బట్టలు కూడా అయితే నానబెట్టున్నానండి. పెద్ద టబ్బండి. అసలు ఈ మధ్యకాలంలో బట్టలు కూడా పిండి అసలు విరక్తి పడుతుంది. కొంచెం బట్టలు కాదు, పిల్లలవి ఉదయం సాయంత్రం ఈ మా నలుగురు ఏమో రంబులలో నీళ్ళు అయిపోతే రంబులంతా కడిగేసి మొత్తం అయితే నీళ్ళైతే పడుతున్నాయండి. నా పెళ్ళి అవ్వకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈడున్న పళ్ళెం తీసి ఆడబెట్టేదాన్ని కదండి. అసలు ఈడున్న పుల్ల ఆడేసేదాన్ని కాదు. జెడ్ మా అమ్మాయి పని అంతా చేసుకునేది. నేను ఉదయాన్నే లేయటం, గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకోవటం, స్నానం చేయటం, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళటం, లేదంటే కాలేజ్ టైంలో కాలేజ్కి వెళ్ళటం అలా ఉండేది. కానీ పెళ్ళి అయ్యాక ఏమంటూ ఒక ఇంటికి కోడలుగా వచ్చాము. అన్ని పనులు చేసుకోవాలబ్బా. ఎన్ని పనులున్నా ఓపికగా కష్టం లేకుండా అన్నీ నాయే అంటూ పనులన్నీ అయితే చేసుకోవాలి. అమ్మ బాబో ఈ తండ్రి అసలు ఏం పనులు స్వామి. అనగనగా రగమది చేలుచుని తినతే అన్నట్టు పనులు చేస్తూ ఆ పనుల మీద అయితే విరక్తి పుడుతూ ఉందండి. మా డూడు వాళ్ళైతే బండలు, మా తాత వాళ్ళు అక్కడ ఉన్న బండని చేతితో పట్టుకోకుండా వాటి కింద అయితే కర్రలు పెట్టి దాన్ని దెబ్బకుంటూ వస్తున్నారండి. మా అవ్వ యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లయితే తేపకొక్కలను అయితే పిలుచుకొస్తా ఉంది. ఒక నలుగురిని అయితే పిలుచుకొచ్చిందండి. వచ్చేసి అందరైతే హెల్ప్ చేశారు. ఒక 4 బండలు అయితే తీశారండి. అసలు అప్పుడు అది చాలా రోజులు కింద అంతా అతకపోయినాయి. మా తాత ఈ వయసులో కూడా అసలు ఓపికగా పని భలే చేస్తాడబ్బా. కష్టం అనుకోకుండా ఈరోజు మా తాత అలసిపోయిండు అనుకో పాపం. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు చేసిండు పని. అయినా కూడా మా వాళ్ళు ఇసుకిస్తూ ఉంటారండి. ఎంత ఇసుకలో అయినా పిల్లల్ని అయితే అసలు ఇసుకించుకోరండి. మేమైనా మా హస్బెండ్ ఎంత పని చేసాను కష్టంగా ఉంటే పోని ఇసుకిస్తాం, కానీ మా వాళ్ళు అసలు ఇసుకేయండి పాపం. ఎంత బాగా తీసుకొని వస్తున్నాడు బొచ్చా. మనం తెలియదు కాదండి అసలు చిన్నపిల్లలు ఈ కాలంలో. ఏమేసి వచ్చినావు? ఏమేసినావు దెబ్బలో? బంగారి మత్తేసి వచ్చినాడా? మత్తే ఇది బుడ్డ మత్తి. ఇట్రానని దా నేను బట్టలు పెడుతున్నాను కదండి. మా అవ్వ అయితే బరువులు తాలింపు చేసిందండి. బరువులు తాలింపు అలాగే పప్పుల పొడి అయితే చేసింది. సూపర్ కాంబినేషన్. ఫోన్ వచ్చిందా? నాన్నకి పో. మా అడ్డు వాళ్ళైతే ఇంకా పనిలో ఉన్నారు. టైం అయితే 10:30 అయింది. ఇంకా అయితే తినలేదండి. ఉదయం అయితే తినగా వచ్చిన టిఫిన్ సామాన్ కూడా అయితే కడిగేసానండి. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇక్కడైతే పప్పుచారు అయితే చేస్తున్నాను. ఫస్ట్ పప్పు ఉడికించుకున్నాను, తర్వాత తాలింపు వేసుకున్నాను. అలాగే అన్నం కూడా అయితే వండేసాను. మజ్జిగ కూడా అయితే చేశానండి. మా వాళ్ళు ఇద్దరు కింద పడ్డారు ఆడుకుంటా. వాడు ఏడ్చేకి ఇద్దరు నిద్రపోయిండ్రమ్మ పాప.
చూసారుగా మా వాళ్ళందరూ అయితే అందరిలాగే 4 బండ్లు అయితే ఆడి తెచ్చిరండి. అసలు ఎంత కష్టపడ్డారో పాప. వాళ్ళందరికైతే పెట్టానండి. వాళ్ళందరూ తిన్నాకైతే నేను కూడా తినేస్తున్నాను. మా వాడు కూడా అప్పుడే పడుకొని లేచాడండి. లేచేసి నేను వాడికి పెడుతుంటే నాకొద్దు నువ్వు తినమ్మా అంటున్నాడు. అసలు మా వాడు మామూలుడు కదండి. మా వాడు మా ప్రణతి ఇద్దరు పడుకుంటే సామాన్యంగా లేరండి. సామాన్యంగా పడుకుంటే మాత్రం 3 గంటలు 4 గంటలు అయితే పడుకుంటారండి. నేను తిన్నాకైతే మా వాడికి మజ్జిగ అన్నం అయితే చాలా బాగా తింటాడండి. అందుకనేసి అయితే మజ్జిగ అన్నం పెట్టాను. ఈ మధ్య వాళ్ళ జేజేకి అందరికీ బనానా అనేసి బనానా పేరుని కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో నేర్పించింది. వాళ్ళ జేజీ వాళ్ళ అత్తలకు మేనత్తలకి అందరికీ మజ్జిగ అన్నంలో బనానా బాగా ఇష్టపడుతున్నాడండి. వాళ్ళ జేజీ దగ్గర తినటం వల్ల బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే ఇంకా 4 గంటల నుంచి ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ 8 వరకు ఇంకా నాన్ స్టాప్గా ఇంకా పనులు ఉంటూనే ఉంటాయండి. బట్టలన్నీ మడతేసుకోవటం, అవన్నీ చక్కగా సదురుకోవటం, మళ్ళీ సామాన్లంతా బయట వేసుకోవటం, మా తాత వాళ్ళకి మళ్ళీ సాయంత్రం టీ ఇవ్వటం. 2 పూట్ల టీ తాగుతారండి మా అవ్వ తాతలు. సాయంత్రం కూడా టీ ఇచ్చేసి ఇక్కడైతే ఇంకా పనులు స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బట్టలు ఫోల్డ్ చేసి పెట్టాను. ఉదయం అయితే దోశకి నానబెట్టానండి. మా డోడుకి దోశలు అంటే ప్రాణం. రోజు పోసినా తింటాడబ్బా. లాస్ట్ 3 days బ్యాక్ పోసాను, మళ్ళీ దోశలు అడిగిండు. అందుకనేసి అయితే పొట్టు మినపప్పే నానబెట్టానండి. ఎక్కువ అదే ఇష్టపడతారు. నేను ఎక్కువ సాయిపప్పు కన్నా ఇడ్లీకి కానీ దోశకి కానీ ఎక్కువ పొట్టు మినపప్పే యూజ్ చేస్తామండి. బెంగళూరుకి కూడా ఎక్కువ మేము వేరేదే 9 years అవుతుంది కదా, ఫస్ట్ నుంచి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాను. పొట్టు మినపప్పు అసలు బాగా ఉంటుంది అనేసి. ఈ తెల్లపప్పు అయితే అసలు ఎప్పటికీ యూజ్ చేయను. ఇడ్లీకి కూడా ఆల్మోస్ట్ ఇదే ఒక 70% అయితే అలా కడుగు పెట్టుకొని యూజ్ చేస్తానండి. మా డూడైనా ఎప్పుడైనా అయిపోయినా కొనకరమ్మన్నా కూడా ఈ పొట్టు మినపప్పు తేడండి. పొట్టు మినపప్పే తెస్తాడు. వైట్ పప్పు అంత హెల్దీ కాదనేసి, దీంట్లో ప్రోటీన్ ఇవన్నీ బాగా ఉంటాయి అనేసి. మిక్సీ ఉంది, మిక్సీలో అయితే లేట్ అవుతుంది అనేసి అయితే గ్రైండర్లో వేసి వేరే పనులు అయితే చూసుకున్నానండి. దోశ బ్యాటర్ అయితే పట్టేశానండి. ఇంకా పట్టేసాకైతే 3rd time సామాన్లు అయితే ఇన్ని వచ్చాయి. ఇప్పుడైతే వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకోవాలండి. సామాన్ అయితే కడిగేసానండి. వంట కూడా అయితే చేసేసాను. పిల్లలకు నీళ్ళు త్వరగా వేయాలి కదా. గాలి అయితే వస్తూ ఉంది. కసు ఉందండి. ఇక కసు అయితే కొట్టాలి. బయట గాలి వస్తుంది. ఆ కసు ఏమో కొట్టినంతసేపు కొడుతుంటే వెనక్కి వస్తూ ఉంటుంది. అప్పుడు కొట్టబుద్దే కాదు. చూడండి గాలికి మా వాళ్ళంతా అట్లాడుతూ ఉన్నారు. నైట్ 7:30 ఆ టైంలో అయితే పాలు కాబెట్టాను, టీ కాబెట్టాను, అన్నం వండేసాను. ఇవన్నీ అయితే చేశానండి. మా డూడు ఏదో పనుంది అనేసి అయితే సాయంత్రం 4 గంటలప్పుడు 4:30 మార్కాపురం వెళ్ళాడు. ఎన్నో నెలల తర్వాత అయితే గోబీ తెచ్చాడండి. 6 months అవుతుంది ఆల్మోస్ట్. అసలు నేను బయట ఫుడ్ తిన్నాను. ఇప్పుడు ఇలా 5-6 నెలలకు ఒకసారి అయితే అసలు ఎందుకో తిరుగుతుంది అవుతుంది. అలాగ ఒక ప్లేట్ గోబీ, ఒక 2 డజన్లు బనానా, అలాగైతే కొంచెం అల్లం పచ్చడి పెడదామనేసి అల్లం తెచ్చాడండి. మ్యాంగోస్ కూడా ఒక 2 కేజీలు అయితే మ్యాంగోలు తెచ్చాడు లడ్డువి. అల్లానికి కావాలనేసి పచ్చడికి కావాలనేసి కొంచెం 1 కేజీ చింతపండు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. టుడే అయితే పచ్చడి చేశానండి. ఇంకా మా వాళ్ళకు కూడా నీళ్ళు తోడేసి ఇంకా నేను కూడా అయితే పూజ చేసుకొని ఈరోజు ఈ స్వామి పటాలన్నీ తుడిసి స్వామి ప్రమిదలు కడుక్కొని పూజా సామాన్లు తుడుచుకొని పూజా సామాన్లు కడుక్కొని లింగాలన్నీ క్లీన్ చేసుకొని సరికి అయితే పూజ చేసరికి సుమారుగా ఒక 1 hour అయితే పట్టిందండి. మాకు ఈ పూజ చేయటం కన్నా ఈ పూజా సామాన్ క్లీన్ చేయటమే లేట్ అబ్బా. సుమారుగా అన్ని సామాన్లు ఉన్నాయి మా ఇంట్లో. మా డూడు కూడా స్నానం చేసి వచ్చి పూజ చేశారండి. నేను కూడా ఎంతో చక్కగా పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్నాక అసలు ఆ కాంతిలో దేవుళ్ళు చూస్తుండీ ఎంత కలకలలాడుతున్నారు. నిత్య దీపారాధన చేసుకుంటామండి మేము. మా అవ్వ నేను లేనప్పుడైనా మా అవ్వ ఎక్కడ చేసుకుంటాను. నేనైతే బెంగళూరులో నిత్య దీపారాధన డైలీ. నేను అక్కడ ఉదయం చేసుకుంటాను. మా అవ్వకి ఇక్కడ ఉదయం కుదరదు కాబట్టి ఇంకా రోజు నైట్ అయితే చేసుకుంటుంది. పూజ అయిపోయాక మా తాతకు కూడా అయితే స్నానానికి నీళ్ళు తోడేసానని నీళ్ళు తోడేసేసి ఇక్కడ అందరికైతే భోజనం కూడా వడ్డించాను. ఈరోజు మా వాళ్ళ జేజీకి మా ప్రణతమ్మ ఉప్పు ఏమంటే సుమారు వేసింది, తినలేకపోయింది. ఇంకా మజ్జిగలో పెరుగులో కూడా అయితే ఇంకా చేమరు వేసేసానండి. అందరూ అయితే ఇంకా బజ్జుకున్నారు. మా ప్రణతమ్మ అయితే ఇంకా వాళ్ళ జేజీ దగ్గర పడుకుంది. మా శ్రీహాన్ నా దగ్గర పడుకుంటాడు. ఇంకా బర్రెలకు కూడా అయితే చప్ప వేసేసారండి. బయట అయితే అసలు చల్లటి గాలి వస్తుందండి. ఫ్యాన్ కూడా పెట్టుకోలేదు. నేను తల పోసుకున్నా కాబట్టి తల అయితే అలానే ఉంచుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బాయ్ బాయ్.